ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. కావ్య కృష్ణారెడ్డి కావలి ఎమ్మెల్యే అభిమన్యుడు కాదు పద్మవ్యూహంలో ఇరుక్కోవడానికి అర్జునుడు. అతనికి టికెట్ రాకమునుపు కూడా ఎన్నో దుష్ట చతుష్టాలు మొత్తం పన్ని ఎట్టయినా టికెట్ రాకుండా చూడాలని చూడడంలో ఇటు ప్రతిపక్షంలో ఉన్నవారైతేనేమి, ఇటు అధికార పక్షంలో ఉండే కొద్దిమంది అయితేనేమి పూర్తి స్థాయిలో అతని పైన పద్మవ్యూహం పన్నారు. కానీ దాన్ని ఛేదించుకొని కావ్య కృష్ణారెడ్డి భారీ స్థాయిలో మెజార్టీ సాధించి, అంతేకాకుండా కావలి పట్టణంలో ఇంతవరకు కనీవిని ఎరుగని అభివృద్ధి పనులు చేయడంలో కావ్య కృష్ణారెడ్డి సక్సెస్ అయ్యాడని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అంతేకాకుండా ఇటీవల కాలంలో పాదయాత్రకు అనుగుణంగా జన నీరాజనాలు పలికారు. అంటే కావలి గుండెల్లో, కావలి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఇక కావ్య కృష్ణారెడ్డి గారు నిలబడిపోయారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే కావ్య కృష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొద్దిగా సేవలు చేస్తూనే ఇదే విధంగా కావలి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదం నడపడంలో కావ్య కృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే కావ్య కృష్ణారెడ్డి అంటూ ఒక బ్రాండ్ నేమ్ ఏర్పరచుకున్నారు. యువగళంలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు, గతంలో కాదు ఇటీవల కాలంలో యువగళం పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో సమస్యలు పరిష్కరించాడు. అంతేకాకుండా కావలి పట్టణ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని కూడా అతి త్వరలో స్థాపించి దానికి నందమూరి బాలకృష్ణ గారి చేత కూడా చేతులపైన ఆవిష్కరణ చేయించబోతా ఉన్నాడు. ప్రతి ఒక్క కావలి పట్టణ ప్రజలకు తను అండగా ఉంటానని చెప్పి భరోసా ఇవ్వడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కావలి నియోజకవర్గానికి ఇంకా కంప్లీట్ శాశ్వత ఎమ్మెల్యేగా కావ్య ఉండబోతా ఉన్నాడని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. కావలి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నాడు. అదే కాకుండా మారుమూల ఉండే గ్రామాలకు కూడా రోడ్లు అయితేనేమి, నీటి వసతులు అయితేనేమి ఏర్పరచడంలో కావ్య కృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడు. ఒకసారి ఆ విజువల్స్లో మనం చూస్తే, ఆ జనాలు చూస్తే పెద్ద భారీ బహిరంగ సభలకు కూడా కొద్దిమంది మినిస్టర్లు వచ్చినప్పుడు కూడా అంత జనసందోహం వచ్చే పరిస్థితి లేదు. కానీ కావలి పట్టణంలో అతను పాదయాత్రకు జనాలు ఘన స్వాగతాలు పలికారు. ఇక శాశ్వత ఎమ్మెల్యేగా కావ్య నిలబడిపోతాడని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇంకా పూర్తి స్థాయిలో కావలి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, పోయారు. కానీ ఈయన పిరుల్లో జరుగుతున్న అభివృద్ధి చూస్తే ఒక విధంగా వైసీపీ క్యాడర్లో కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారు. ఇంకా ఎవరు పోటీ చేసినా కూడా కావ్య ముందు గెలిచే ప్రసక్తి లేదనేది ఖచ్చితంగా కావలి పట్టణ ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా ఎంత అభివృద్ధి చేస్తాడనేది కూడా చాలా వరకు ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు కొన్ని 100 కోట్లు తీసుకొచ్చి కావలి నియోజకవర్గం పైన పెట్టుబడులు పెట్టించి అదేవిధంగా అభివృద్ధి పనులకు ఇచ్చేశాడు. ఇంకా రాబో కాలంలో ఇంకా భారీ స్థాయిలో కావలి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చగలుగుతారు కావ్య కృష్ణారెడ్డికి ఒక్కడికే సాధ్యమని కావలి పట్టణ ప్రజలు భావిస్తూ ఉన్నారు.